అబ్బబ్బబ్బబ్బా! ఇమిటేషన్ జ్యువెలరీని కూడా ఇంత అందంగా మేకింగ్ చేయొచ్చు అని ఇప్పుడే తెలుసుకున్నానండి. హలో అండి, మహాలక్ష్మి అందరికి హాయ్ అండి. ఈ చిన్న వీడియోలో ఏంటంటే గోల్డ్ కాసు బ్యాంగిల్స్ ఇమిటేషన్ జ్యువెలరీ ఉంది కదా, దాన్ని రిప్లికాలో అయితే మనమైతే లాంచ్ అనేది చేసామండి. ఇదంతా కూడా మెటల్ బ్యాంగిల్స్తోనే మనమైతే డిజైనింగ్ అనేది చేసామండి. కాసుల్ని యూజ్ చేసి మెటల్ బ్యాంగిల్ పైన ఈ విధంగా అయితే నేను మేకింగ్ అనేది చేశాను. ఎప్పుడో తీసుకున్నానండి ఈ మెటల్ బ్యాంగిల్స్, ఎప్పటి నుంచో అలా పక్కన ఉంటున్నాయి. ఏదో ఒకటి ట్రై చేయాలని చెప్పేసి అయితే మనం రీసెంట్గా అట్లా ఇన్స్టాగ్రామ్లోనే వీడియోస్ చూస్తుంటే నాకు ఈ బ్యాంగిల్స్ అనేవి కనిపించాయి అనమాట. ఇది ఏదో బాగుంది కదా, కొత్తగా ట్రైల్ అయితే వేయచ్చు కదా అని చెప్పేసి అయితే మనం అయితే ఈ మెటల్ బ్యాంగిల్స్ పైన ఈ విధంగా ప్రయోగం అయితే చేసాము. కానీ సక్సెస్ అయితే వచ్చిందండి, చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే కాసులు పెట్టేటప్పుడు పైన మనం ఈ రింగ్ అనేది కట్ చేస్తాం కదా, కట్ చేసిన దగ్గర కొంచెం గీసుకున్నట్టుగా ఉంటున్నాయి అన్నమాట. పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసేస్తే ఎటువంటి గుచ్చుకోవడం అనేది ఉండదు. బట్ ఆ పైన కూడా కుందన్స్తో డిజైనింగ్ అనేది చేసామంటే ఇంకా గుచ్చుకోవడం అనే ప్రాబ్లం నుంచి బయట అయితే పడవచ్చు అనమాట. అదైతే ఒక చిన్న టిప్ అనమాట. ఈ బ్యాంగిల్స్ చేశాక నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది అయితే చెప్తున్నానండి. ఈ మెటల్ బ్యాంగిల్స్తోనే B7000 గమ్ని యూజ్ చేసి డిజైనింగ్ అనేది చేశాను అనమాట. నార్మల్ కాసుల్ని యూజ్ చేసి ఎప్పుడైనా మనం అయితే థ్రెడ్ పైన నార్మల్గా థ్రెడ్డింగ్ చేసి దానిపైన కాసుల్ని పెడతాం, లేకపోతే నార్మల్ బ్యాంగిల్స్ పైననే పెడతాం కాసుల్ని. సో నేనైతే ఈ విధంగా మెటల్ బ్యాంగిల్స్ పైన ట్రై చేశాను అనమాట. ఈ గోల్డ్ కాస్ట్ బ్యాంగిల్స్ పైన ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైతే ఉందో దాన్ని రిప్లికా లాగా ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేశానండి. కానీ సక్సెస్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దండి అస్సలకి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ బ్యాంగిల్స్ లాగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా 2 బ్యాంగిల్స్ని కూడా వేర్ చేసుకోవచ్చు. కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ ఇంకా అలాగే జాబ్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే వేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటాయి అన్నమాట ఇవి. కాసులు అంటేనే మనకి బాగోపోవడం అనేది ఏమి ఉండదు కదా. కాసులు లక్ష్మీదేవి అమ్మవారు కాసు బ్యాంగిల్స్లో బాగోపోవడం అనేది అయితే అసలు ఉండదు కదండి. సో చూడండి, నేనైతే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్తో నేను పేరప్ అయితే చేసుకుని ఈ విధంగా అయితే పెట్టాను. ఇది మెటల్ B7000 గమ్తో స్టిక్కింగ్ అనేది చేసాం కాబట్టి అస్సలు ఊడిపోయే ఛాన్స్ కూడా లేదండి. నార్మల్ థ్రెడ్డింగ్ పైన తడిస్తే ఊడతాయి అనే ప్రాబ్లం అయితే ఉండొచ్చు, కానీ ఇలాగ మెటల్ పైన పెట్టిన కాసు బ్యాంగిల్స్కి అయితే డిజైనింగ్ అయితే అసలు మెటల్ పైననే చేస్తున్నాం కాబట్టి డిజైనింగ్ అనేది ఊడిపోయే ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెసేజ్ అయితే చేయండి, ఎక్కడికైనా కానీ షిప్పింగ్ అనేది చేస్తారు. నా ఈ ఆలోచన ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఎవరు చూస్తున్నారో, నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ వెళ్తుందో కూడా తెలియట్లేదు.